నమస్కారం, ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు హెడ్లైన్స్. ఆర్థిక పరిస్థితి ఏం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ. ముఖ్యమంత్రి నివాసానికి రఘురాం రాజన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై చర్చ. ఇప్పటికే పలు అంశాలపై రేవంత్ సమీక్షలు. 6 హామీల అమలుకు ఏటా 60,000 కోట్లు. ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంపై దృష్టి. అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు. డిప్యూటీ సీఎం భట్టి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరు. ఇది చాలా సీరియస్ అంశం. కుట్ర వెనుక నిజాలు త్వరలో బయటపడతాయి. దీనిపై రాజకీయం చేయొద్దంటూ ప్రతిపక్షాలకు హితవు. సమగ్ర విచారణకు ఆదేశించిన ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, వైద్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా. ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు. తాజాగా రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్లకు స్థానచలనం. 2 నెలలలో హైదరాబాద్లో డ్రగ్స్ నిర్మూలన. దిశానిర్దేశం చేసిన కొత్త సిపి. పబ్బులను సమయానికి మూసివేయాలి. డ్రగ్స్ మాట వినిపించకూడదని వార్నింగ్. ఒకరికి శిక్ష పడితే ఆ 100 మందిలో భయం వస్తుంది. డెడ్లైన్ పెట్టిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్. డ్రగ్స్పై 871226 71111కి సమాచారం ఇవ్వండి. సందీప్ శాండిల్య. గత ప్రభుత్వంలో రైతు బంధుతో ప్రజాధనం లూటీ. పంట భూములకే ఇవ్వాలి, బీడు భూములకు ఇవ్వద్దు. రైతు బంధు ఎంపిక పారదర్శకంగా ఉండాలి. సన్న చిన్నకారు రైతులకే రైతు బంధు సాయం. క్షేత్రస్థాయిలో రైతుల వివరాలు సేకరించాలి. రైతు బంధుతో భూస్వాములకు లబ్ధి. తమిళనాడులో రోడ్డు ప్రమాదం. తెలంగాణ అయ్యప్ప భక్తుల మృతి. చెన్నై బైపాస్ రోడ్డు వద్ద ఘటన. శబరిమల నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న వైనం. అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన 3 భక్తులు. మరో 2కి తీవ్ర గాయాలు. ఐరాస భద్రతా మండలిపై విమర్శనాస్త్రాలు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు లభించని స్థానం. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వ్యవహారం. ఐరాస భద్రతా మండలిని పాత క్లబ్తో పోల్చిన జైశంకర్. అనంతమైన భూ యజమాని హక్కులు. అసలు నిజాలు తెలియని అమాయకులు. రెవెన్యూ చట్టం పట్ల అవగాహన రాహిత్యం. దీన్ని ఆసరాగా మోసలాలకు గురవుతున్న వైనం. ధరణి రాకతో అయోమయంలో భూ యజమానుల జీవితాలు. నిషేధిత కాలాన్ని ధరణిలో చొప్పించి కుట్రపూరిత చర్యలు. భూ హక్కుల గురించి ధరణిలోకి మోసపూరిత వ్యవహారాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న కళ్ళు చెదిరే నిజాలు. సీఎం జాబ్ ఆఫర్పై స్పందించిన నళిని. తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని చెప్పిన మాజీ డీఎస్పీ నళిని. సాయం చేయాలనుకుంటే సనాతన ధర్మానికి అవసరమైన నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి.